మనం రోజు దేవుడి దగ్గరికి వెళ్ళేసి దీపం పెట్టి సిరి సంపదలు ఏమని మనం అడుగుతూ ఉంటాం కదండి. మనకు సిరి సంపదలు కావాలంటే దేవుడి దగ్గరికి అయితే ఒక ప్రత్యేకమైన దీపం అయితే పెట్టాలండి. అదైతే మీకు ఇదిలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సింది వచ్చి మనకు మట్టి పమ్మిది ఉంటుంది కదండి. మట్టి పమ్మిది నా ఓకేనండి. అదేలాగా మనకి ఇంట్లో పిత్తలి కామాక్షి దీపం ఉంటుంది కదండి. పిత్తల కామాక్షి దీపం అది ఉన్న ఓకేనండి. లేకపోతే కొంతమంది దగ్గర సిల్వర్ ఉంటుందండి. ఏదైనా సరే అండి, మీకు సోమత బట్టి మీ దగ్గర ఏమన్నా కూడా సరే ఓకే అండి. నా దగ్గర ముందుకైతే మాత్రము మట్టి పమ్మిది నుండి పిత్తల కామాక్షి ఉందండి. ఈ మధ్య నేనైతే సిల్వర్ది కూడా నేను కొనుక్కున్నానండి. ముందు మనమైతే దీన్ని పూజ మొత్తం గంధంతో చేయాలండి. ఫస్ట్ ఈ గంధాన్ని అయితే మనం కలుపుకుంటామని కలుపుకున్నాక ఎలా గంధం అయితే కలుపుకునేసాం కదండి. ఇప్పుడైతే మనము దేవునికి ఎలా పూజిస్తాం చూడండి, దీపానికి ఎలా పూజిస్తున్నామని చెప్పేసి నేనైతే ఫస్ట్ వెండి తెచ్చుకున్నాను. వెండి దీపం ఎత్తుకున్నానండి. వెండి దీపానికి ఫస్ట్ ఉంటుంది కానీ ఫస్ట్ మనకు ఫ్రంట్ ముఖం ఉంటుంది కదా, దానికైతే మాత్రం ఇలా సైడ్లో మాత్రమే గంధం అనేది పూయాలని మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. తర్వాత ఇంక వెనకంతా మాత్రం గంధం అయితే మొత్తం అప్లై చేసేవాళ్ళండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పూజ మాత్రం గంధంతోనే చేయాలండి. ఇంకోటి కూడా చెప్పాను, మన ఇంట్లో ఏ పడలకైనా సరే గంధంతో చేస్తే చాలా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఇది మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. ఇంకా మొత్తం దీపానికి కామాక్షి దీపానికి అయితే మొత్తం ఇంకా రెండో దీపం పిత్తల కామాక్షి దీపం వాడుతున్నానండి. దీనికైతే మాత్రం గంధం అయితే పూర్తిగా అయితే అప్లై చేసేవాళ్ళండి. మొత్తం అప్లై చేసేవాళ్ళు గంధం అయితే మాత్రము. కొంతమంది పుల్లలతో బొట్లు పెడతా ఉంటారండి. నేను దయచేసి ఒక మాట చెప్తాను, మనకు దేవుడిచ్చి 2 చేతులతో అయితే బొట్లు పెట్టాడు. నిజంగానే ఆ దేవుడి కటాక్షం మనకి ఎప్పుడు కలుగుతుందండి. వెండి కామాక్షి దీపాన్ని పూజ చేశానండి. పిత్తల కామాక్షి దీపాన్ని కూడా నేను పూజ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చండి మనకు పమ్మిది ఉంది కదండి. పమ్మిది వెతుక్కోవాలి. దానికైతే ఫుల్గా సైడ్ అంతా కానీ వెనకాల అంతా కూడా అయితే గంధం అయితే పూర్తిగా అయితే అప్లై చేసేవాళ్ళండి. అప్లై చేసేసినాక ఇప్పుడు దాన్ని చుట్టూ బొట్లు పెట్టాలండి. ఆ సైడ్ చుట్టూ బొట్లు పెట్టాలి. ఇలా బొట్లు పెట్టేసినాక ఇంకా పైన వీడియో అయితే మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనకు మట్టి పమ్మిది ఉంది కదండి. ఆ మట్టి పమ్మిదిలో ఉప్పు వేయాలి, రాళ్ళు ఉప్పు వేయాలండి. దాని నిండా మట్టిని పమ్మిది నిండా వేయాలండి. ఉప్పు ఎప్పుడు సిరి అంటారండి, అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా దాన్ని మనం పూర్తిగా వేసేసాం కదండి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కుంకుమ కలపాలండి. పసుపు ఉప్పు కలపాలి. ఇప్పుడు నా దగ్గర అయితే మాత్రము 5 రూపీస్ కాయిన్ ఉందండి. నేను 3 సంవత్సరాలుగా అయితే ఈ కాయిన్ అయితే నేను వాడుతున్నాను. మళ్ళీ ₹1 అయితే గుడి దగ్గర ఒక స్వామి ఇచ్చారండి. ఇంకా అది కూడా నేను దాంట్లో కలుపుకునేసి నేను పెడుతున్నాను. మీరు మాత్రము మీ ఇంట్లో డబ్బులు అయితే 2 రూపీస్ అయినా 5 రూపీస్ అయినా సరే అండి, ఆ ఉప్పులో పెట్టి దానిపైన అయితే పిత్తల కామాక్షి దీపం అయితే దాని మీద పెట్టాలండి. మీకు వీడియోలో కనిపిస్తాను. ఇప్పుడు నేను సిరికి అయితే దీపం రెడీ చేశాను కదండి. సిరి అంటే డబ్బులు అండి. ఇప్పుడు సంపత్తి అంటే మన దగ్గర ఆస్తుంది కానీ దాన్ని మన సంపద అంటాం కదా. ఇప్పుడు దానికైతే రెడీ చేస్తానండి. ఫస్ట్ దీనికి వచ్చి మనము ఇంట్లో ఉంటుంది కదండి తాంబూల తట్ట తీసుకొని, పిత్తల తాంబూల తట్ట తీసుకొని అందులోకి మధ్యలోకి వెండి దీపం పెట్టాను కదండి. వెండి దీపం పెట్టేసి దాని చుట్టూ బియ్యం పోయాలండి. దాని చుట్టూ అయితే మనము బియ్యం పోయాలి. లెవెల్గా పోయండి బియ్యం అయితే. నేనైతే దానికి బొట్లు ఏం పెట్టలేదు, ఎందుకంటే పిత్తల తాంబూల తట్టకైతే మాత్రం బొట్లు అయితే పెట్టద్దండి. ఎందుకంటే ఆ బియ్యాన్ని మళ్ళీ మనమే వాడతాం కాబట్టి దాని అయితే పెట్టద్దండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే దీపంకి రెడీ చేయాలండి. చాలామంది నూనె పోసి ఒత్తి వేస్తారు, కాదండి. ఫస్ట్ అయితే మనము ఒత్తి వేసి నూనె పోయాలి. ఒత్తులు కూడా 5 ఒత్తులు వేయాలండి. పంచభూతాలు కాబట్టి 5 ఒత్తులు వేయాలని. ఇంకా 5 ఒత్తులు ఆ పక్క 5 ఒత్తులు ఈ పక్క 5 ఒత్తులు వేసి మీరైతే దీపంలోనే దాంట్లో పోసుకోవాలండి. దాంట్లో పోసినాక ఇంకా తర్వాత అయితే మనకు పచ్చికరుపు తెలుసు కదండి. చాలామందికి పచ్చికరుపు ఐడియా ఉంటుంది. ఆ పిల్లలకైతే మాత్రం మనకు పక్కన పచారు కుట్టుంది కదా, అక్కడ వీళ్ళు అడగారంటే ఖచ్చితంగా ఇస్తారండి. ఆ పచ్చకరుపులు అన్నీ కొద్దిగా చేతితోనే నలిపి ఆ పక్క ఈ పక్క దీపం నూనెలో అయితే కొద్దిగా లైట్గా వేయాలండి. దీనివల్ల ఏమవుతుందంటే దీపంలో స్మెల్ భలే వాసన వస్తుందండి. నిజంగానే చాలా బాగుంటుంది. పచ్చకరుపుని చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలియజేయండి. ఇప్పుడు దీపం పెట్టాలండి. దీపం పెట్టాలంటే మాత్రం చాలామంది అగ్గిపుల్లతో పెడతారు. అగ్గిపుల్లతో ఎప్పుడు దీపం పెట్టకూడదండి. మన దగ్గర అగరబత్తులు ఉంటాయి కదండి, అగరబత్తులు తీసుకొని అది కూడా 2 ఒత్తులు తీసుకోవాలంటే 2 ఒత్తులు అంటే మొగుడు పిల్లలని అర్థం అండి. పెళ్లి కానీ పిల్లలు కూడా సరే 2 ఒత్తులు తీసుకోవాలండి. అలాగే అగ్గిపుల్లతో ముట్టించి 2 ఒత్తులకు ముట్టించినాక ఆ 2 ఒత్తులు వచ్చి మనం చెయ్యికి చెయ్యి పట్టుకోవాలండి. చూసారు కదా వీడియో కనిపిస్తుంది కదండి. ఒక చెయ్యికి ఇంకో చెయ్యి ఇలా పట్టుకొని ఆ 2 దీపాలు అయితే పెట్టాలండి. కొంతమంది మీరు పూలు పెట్టాలనుకుంటున్నారేమో, మామూలుగా దీపాలకైతే పూలు పెట్టకూడదండి. అది తప్పు మీనింగ్ వస్తుంది పూలు పెడితే మాత్రము. అది ఇప్పుడు నేను చెప్పను కానీ దాని గురించి అయితే ఎప్పుడు కూడా దీపానికైతే పూలు పెట్టకూడదు. దేవుడి పటాలకు మాత్రమే పూలు పెట్టాలండి. ఎందుకు దీపాన్ని పెట్టకూడదు అంటే దీపం అనేది ఒక వెలుగు కాంతి మాత్రమే అండి. మనకు దేవుడి దగ్గర దారి చూపిస్తుంది. దానికి ఎప్పుడు పువ్వులు పెట్టకూడదు. దేవుడి పటాలకైతే పూలు పెట్టాలండి. అది మాత్రం గుర్తుంచుకోండి. నా వీడియోస్ నాకు లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.